సోలో డియర్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్మునేల్లో చూసుంటారు. రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది ఎగ్జామ్ డేట్స్ అయితే కమింగ్ సూన్ అనమాట. ఓకేనండి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఒకసారి కోర్టు కేసు ఏమైంది ఎగ్జామ్ డేట్స్ కోసం ఒకసారి మాట్లాడిన తర్వాత ఈ గ్రూప్ డీకి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఏ విధంగా చేసుకోవాలి, డైలీ ఎన్ని మాక్ టెస్ట్లు అవ్వాలి, రివిజన్ ఏ విధంగా చేయాలి, దానికోసం కూడా ఒక షార్ట్ కట్ లేదు మనం అయితే చెప్పడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. ఓకేనండి, అయితే ఫస్ట్ చూడండి, రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది క్వాలిఫికేషన్ పై అయితే ఏదైతే ఐటీఐ లేదా 10th సంబంధించింది, ఓకేనా, ఐటీఎల్ అయితే 10th సంబంధించింది ఏదైతే కోర్టు కేసు వేసారో దీని మీద, ఇదైతే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎటువంటిది కూడా రిజల్ట్ అయితే రాలేదన్నమాట. ఓకేనండి, అయితే ఫస్ట్ మనం రీసెంట్లీ చూసుకున్నట్లయితే జూలై 28th అయితే మనకి న్యూఢిల్లీలో మనకి ఆఫీసులో నోటీస్ అయితే పట్టడం జరిగింది. ఈ నోటీస్ అయితే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, జూలై 28th వరకు కూడా, అంటే దగ్గర జూలై 28th లాస్ట్ హీరింగ్ చూడండి, ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకొని రావడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి మనకి అయితే ఇక్కడ నుంచి క్యాట్కి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ క్యాట్ దగ్గర నుంచి అయితే మట్టుగా వితిన్ 1 monthలో అయితే ఏమైనా రిజల్ట్ రావాలని చెప్పి అయితే ఐటీఐ లేదా ఎటువంటి దీనికి సంబంధించింది మెయిన్ రిజల్ట్ అవ్వాలని చెప్పి అయితే మనకి అయితే క్యాట్ వాళ్ళైతే చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనండి, ఏదైనా క్యాట్ అయితే వితిన్ 1 month అంటే మనకి ఆగస్టు 28 దగ్గరికి ఈ టైంకి అయితే మనకి ఏదైనా రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, అయితే మీరైతే కోర్టు కేసు కోసం ఆలోచించకండి. ఇన్ కేసు ఇది మ్యాక్సిమం 90% వరకు చూసుకున్నట్లయితే 10th ఉంటుంది, ఐటీఐ కూడా ఉంటుంది అన్నమాట. దీనికి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. 90% వరకు చూసుకున్నట్లయితే మనం ఏమైనా నెక్స్ట్ ఇయర్ వచ్చే వేకెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, అయితే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకసారి వేకెన్సీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం నవంబర్లో అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఎందుకంటే చూపిస్తాను మీకు. మనం రీసెంట్గా సెన్ 1 ఏఎల్పి అయిపోయింది. ఓకేనండి, సెన్ 2 టెక్నీషియన్ అయిపోయింది, 2024 వేకెన్సీ. నెక్స్ట్ జేఈ అయిపోయింది, ఎన్టీపీసీ అయిపోయింది, ఆర్పిఎఫ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ పారామెడికల్ అయిపోయింది. ఇవన్నీ దీని తర్వాత మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ 07/07 సంబంధించింది. ఓకేనా, అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించింది, ఇది కూడా మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి సెప్టెంబర్ 8th అయితే ఈ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవబోతుంది అనమాట. దీని తర్వాత కూడా మనకి 07/07 మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ దీనికి సంబంధించింది కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇది కూడా సెప్టెంబర్ 12 సెప్టెంబర్ మంత్లో 3 days వరకు ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కాకుండా లాస్ట్ మెయిన్ ఇంకా అన్ని ఎగ్జామ్స్ అయిపోయినట్లాగే ఫైనల్ అయితే సెన్ 08 అయితే గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ అవ్వాల్సి అనేది ఉందన్నమాట. ఓకేనండి, అయితే ఈ గ్రూప్ డి ఎగ్జామ్ మ్యాక్సిమం నవంబర్ మంత్ కల్లా మీకు అయితే ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ అవ్వగానే అప్లికేషన్ స్టేటస్ గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన అప్డేట్ అయితే 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, మీరైతే లేట్ చేయకండి, మీ ప్రిపరేషన్లో మీరు మొట్టగా నెగ్లెక్ట్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్లో అయితే ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంకి మనకైతే ఎగ్జామ్ డేట్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం నవంబర్ 1st week ఆర్ 2nd week మిడిల్ వీక్ ఈ మధ్య స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, అయితే మీరు ఈ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూడడం అనేది దీని మీద ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఈ గ్రూప్ డీకి సంబంధించింది మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తారంటే మనకి ఇక్కడ చూడండి, రీజనింగ్ అనేది 30 marks ఉండడం జరుగుతుంది, మ్యాథ్స్ అనేది 25 marks అనేది ఉంటుంది. అర్థమైంది కదా, మ్యాథ్స్ అనేది 25 marks ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇందులోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇందులోనే యాడ్ అయ్యి మనకి 20 marks అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ 25 marks అయితే ఉంటుంది. మనకి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా 20 marks ఉండడం అనేది జరుగుతుంది. దగ్గర మనకి 100 marksకి 90 minutes మనకి ఎక్కడైతే ఎగ్జామ్ అవుతుందండి. ఓకే, మరి మీరు ఈ నవంబర్ మంత్లో మనం ఎగ్జామ్ అనుకున్నట్లయితే ఇక్కడ నవంబర్ మంత్లో ఎగ్జామ్ అయితే దగ్గర ఒక 90 days అయితే గట్టి ప్లాన్ అయితే మీరు అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఫస్ట్ అందులో 50% సిలబస్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మీ 50% అనేది సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకేనండి, ఇంకా 50% ఉన్న ఈ 90 daysని 50% షేర్ చేసి 50% సిలబస్ కంప్లీట్ చేయండి, 50% రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనండి, అయితే మీరు ప్రతిరోజు కూడా మీరు ఏ చాప్టర్ చదవకపోయినా ఈవినింగ్ టైంలో మట్టు మీరైతే 1 లేదా 2 మాక్ టెస్ట్లు అయితే రాయడానికి అయితే ట్రై చేయండి 100%. ఓకేనా, కంపల్సరీ అయితే మాక్ టెస్ట్ ఇవ్వండి, క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయండి,
మీకు అక్కడ కాన్సెప్ట్స్ ఉంటాయి మాక్ టెస్ట్లో. మన టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే మీరు ప్రతిరోజు అయితే అది మొత్తం కూడా చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మాక్ టెస్ట్లో ఇవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, మెయిన్ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 100% ఇక్కడ ఏమవుతుందంటే టీసీఎస్ ఎగ్జామ్ సిస్టమ్ అనేది మేబీ అన్నీ కూడా రిపీటెడ్ మోడల్స్ వస్తున్నాయి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ యొక్క డెప్త్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ సైన్స్ చూడండి, జిఎస్ జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్ ఏంటంటే ఫస్ట్ అంతకుముందు అంటే 2019 మన ఇందులో ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ ఎలా ఉండేదంటే చూడండి, మానవుడిలో అతిపెద్ద ఎముక ఏంటి అని చెప్పి ఆ విధంగా అడిగాడు. ఇప్పుడు దాన్ని ఏమడుగుతుందంటే స్టేట్మెంట్స్ వారీగా. ఓకేనండి. ఈ విధంగా ఇలా అడిగాడు. ఈ క్వశ్చన్ అడిగేసి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తాను అనమాట. ఓకేనా. కొద్దిగా కన్ఫ్యూజ్ అంటే టైం వేస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాథ్స్, రీజనింగ్ ఈ రెండు అయితే గట్టిగా ట్రై చేయండి అనమాట. ఓకేనా. 20 మార్క్స్కి దగ్గర 50 మార్క్స్కి ట్రై చేయండి. రీజనింగ్ 30 మార్క్స్కి 25 మార్క్స్ అయినా ట్రై చేయండి అనమాట. ఓకేనా. ఈ రెండు కలిపి ఒక 40 మార్క్స్ వరకు అయితే మ్యాథ్స్, రీజనింగ్ రెండే ట్రై చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా. మీరు ఏంటంటే ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం మీకు నవంబర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ అయితే అయిపోద్ది, స్టార్ట్ అవుతుంది. మీరైతే మీ ప్రిపరేషన్ అయితే మీరైతే ఆఫ్ చేయకండి. ఓకేనా. అయితే నెక్స్ట్ మీరు ఈ జనరల్ సైన్స్ సంబంధించింది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అయితే చదవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా చదవండి. మీకు ప్రత్యేకంగా బయాలజీ కోర్సెస్ ఇవన్నీ, బయాలజీకే ప్రత్యేకంగా కోర్స్ కావాలంటే బయాలజీ సింపుల్ అని చెప్పి మొబైల్ యాప్ ఉంటుంది. మొబైల్ యాప్లో మీకు అయితే ఎన్సీఆర్టీ బేస్డ్ అయితే వీడియో క్లాస్ అలాగే పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అయితే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. అయితే మ్యాథ్స్ కూడా చూడండి, మెయిన్ ఏంటంటే మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో స్పీడ్ మ్యాథ్స్. ఓకేనా. స్పీడ్ మ్యాథ్స్ అనేది మెయిన్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉంటాయో మల్టిప్లికేషన్స్ అవని, డివిజన్స్ అవని, స్క్వేర్స్, క్యూబ్స్, ఓకేనా, ఈ ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఈ ప్రతిదీ కూడా మీరైతే ఫస్ట్ నేర్చుకోండి అబ్బా. ఓకేనా. మినిమం వీటి కోసం ఒక 1 వీక్ దగ్గర మీరు టైం స్పెండ్ చేయండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత చాప్టర్లోకి వెళ్ళండి, కాన్సెప్ట్ వినండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయండి. సింపుల్గా ఉంటుంది అనమాట. అప్పుడు అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మీ ప్లాన్ మీరు వేసుకోవడానికి అయితే డైలీ మీ వేకప్ అనేది మార్చండి. అంటే మార్నింగ్ లేస్తారు, కొంతమంది 9కి లేస్తారు. మీ ఈ విధంగా అయితే మీకు జాబ్ రావడం కష్టం అనమాట. ఓకేనా. మీ ప్రిపరేషన్ 5 అయితే గట్టిగా ఒక 90 డేస్ ప్లాన్ అయితే వేసుకోండి. ఈ 90 డేస్ ప్లాన్లో మీరైతే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనండి. అదే అనమాట. గ్రూప్ డి ఎగ్జామ్ అయితే మీకు ఎగ్జామ్ అయితే నవంబర్ మంత్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కోర్టు కేసు ఈ క్యాట్లో ప్రజెంట్ ఉంది కదా, దీనికి సంబంధించింది ఏదో దీని పని తిందే ఎగ్జామ్ వాళ్ళ పని ఎగ్జామ్ అనేది అయిపోద్ది అనమాట. ఎందుకంటే టీసీఎస్ అనేది ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించింది ఎడిక్టివిటీ అనేది ఏదో కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. సో టీసీఎస్ అనేది ప్రజెంట్ ఖాళీ అనమాట. ఓకేనండి. ఎందుకంటే మన టీసీఎస్ ఉంది కదా, టీసీఎస్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఇది ఎగ్జామ్ అనేది లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనండి. అయితే చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మీకైతే ఎగ్జామ్స్ సంబంధించింది డేట్స్ అయితే రిలీజ్ చేయొచ్చు. మీరైతే మీ ప్రిపరేషన్ అయితే ఫోకస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.